సో, అందరికీ పెన్షన్‌దారులకి, ముఖ్యంగా దివ్యాంగులకి ఇట్లా మీకందరికీ కూడా ముందుగా నమస్కారం. అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించినటువంటి విషయంలో ఈ నెల నుంచి కూడా కొత్త పెన్షన్‌లనేది ప్రారంభిస్తున్నారు గాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక ఇదేమిరా అంటే మీరు పెన్షన్‌లు నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎందుకంటే 28 జిల్లాల్లో గూడా 200 పెన్షన్‌లనేది ఈ నెల నుంచి ఇవ్వాలనుకున్నారు గాబట్టి దాన్ని ఈ నెల నుంచి ప్రారంభిస్తారు. బట్ ఏంటంటే ఫిబ్రవరి నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళకందరికీ కూడా. సో, కొత్త అప్లికేషన్ కూడా కొన్ని చోట్ల వచ్చాయి. కొన్ని అవన్నీ కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది సచివాలయాల వద్ద. సో, మీరు ముందుగా 6,000 ఈ 10,000, 15,000కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ 200 మందిలో కేటగిరీల కింద డివైడ్ చేస్తారు. అంటే ఎందుకంటే గతంలో ఉన్న ఇబ్బందులు అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జిల్లాల వారీగా ఒక 200 మందికి అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఆ సంఖ్య పెంచుతారు. అదేమి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఆ సంఖ్యను పెంచిన సందర్భంలో అందరికీ కూడా అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఫస్ట్ ఒక ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. ఇందులో కలెక్టర్లు పూర్తిగా దీనిపైన బాధ్యత వహిస్తారు. వాళ్ళే మొత్తం కూడా అప్లికేషన్స్ అవన్నీ కూడా పరిశీలన చేస్తారు. మంత్రి గారులు అంటే ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళు కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత పింఛన్లన్నింటినీ కూడా ఏదైతే ఈ జిల్లాల వారీగా 200 మందికి అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. సో, మొత్తం మీద ఈ 6,000 రూపాయల పింఛన్లు, 10,000 రూపాయల పింఛన్లు, 15,000 రూపాయల పింఛన్లకు సంబంధించి మాత్రం మీకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్స్ అనేది ఎందుకంటే 6,000 రూపాయల పింఛన్ అంటాగానే దివ్యాంగులకు సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే హెల్త్ సర్టిఫికేట్ అనేది సదరన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. అది ఉంటేనే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికి తీసుకోనున్నా ఇంకా తీసుకోకపోయినా వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ తీసుకొని ఉంటే కన్నా సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి మినిమం 40% ఎక్కువ ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా దీంట్లో అర్హులుగా ఉంటారు. బట్ మీరు మీ సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయాల వద్ద అప్లికేషన్స్ అనేది కూడా వచ్చాయంట. బట్ దాన్ని ప్రాసెస్ అనేది చేస్తున్నారు కాబట్టి ఒక 2-3 రోజుల్లోనో ఒక వారం లోపల మీరు బహుశా ఈ సంక్రాంతి లోపల మీరందరూ కూడా దానికి సంబంధించిన ఆధార్ కార్డు, మీ సదరన్ సర్టిఫికెట్లు, అదేవిధంగానే ఇంకా మీకు సంబంధించినటువంటి ఇట్లా మిగిలిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రేషన్ కార్డు కానీ ఇట్లా అంటే ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా అంటే టోటల్ మీకు ఉన్నటువంటి ఆ సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా చేసుకొని మీరు సచివాలయాల వద్ద అప్లికేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. 6,000 రూపాయలకు సంబంధించి ఇక 10,000 రూపాయలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరంటే ఎందుకంటే వీళ్ళకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటే క్యాన్సర్ అని ఇట్లా కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి డయాలసిస్ అని ఇట్లా గుండెకు సంబంధించినటువంటి జబ్బు లేదంటే ఇట్లా బైపాస్ చేసుకున్న వాళ్ళు ఇట్లా కొన్ని రకాల ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మెడికల్ రిపోర్ట్స్ అనేది మీకు కంపల్సరీ అవసరం. ఆ మెడికల్ రిపోర్ట్స్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ అనేది మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెడికల్ రిపోర్ట్స్ అంటే ఇప్పటి వరకు కూడా మీకు జరిగినటువంటి వైద్య పరీక్షలు, స్కానింగ్స్, అదేవిధంగానే ఏ హాస్పిటల్స్లో మీరు చూయించుకున్నారు, మీ వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పటివరకు మీరు చేసుకున్నటువంటి అవన్నీ వాటన్నిటిని కూడా ఫైల్స్ అన్నిటిని కూడా మీరు పెట్టుకొని మెడికల్ సర్టిఫికెట్ మీరు ముందుగా అంటే మీకు సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రభుత్వ హాస్పిటల్స్లో మీరు నమోదు చేసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు మరికొన్ని వైద్య పరీక్షలు చేసి మీకు ఆ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత మీరు ఈ రకంగా ఈ 200 మందిలో మీరు కూడా ఒకరిగా ఉండి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మాత్రం మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ లేని వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అనేది మాత్రం దానికి మీరు అర్జీ పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దాన్ని పూర్తిగా మీరు తీసుకున్న తర్వాత దాని తర్వాత ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి మీరు కూడా దానికి సంబంధించినటువంటి అంటే అర్హులుగా మీరు ఉంటారు కాబట్టి ఆ 10,000 రూపాయల పింఛన్లకు కూడా మీరు వెసులుబాటు ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. 15,000కి సంబంధించింది కూడా సేమ్ అంతే. అంటే మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి, అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్ ఉండాలి కంప్లీట్. ఎందుకంటే వాళ్ళు బెడ్కే పరిమితమై ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా 15,000 రూపాయలు అంటే కంప్లీట్గా బెడ్కు వాళ్ళకి లేని పరిస్థితుల్లో వాళ్ళు చాలా దుర్భర జీవితం చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళకందరికీ కూడా ఆల్రెడీ కొంతమందికి ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ చాలామందికి ఇస్తున్నారు. బట్ వాళ్ళందరూ కూడా మీరు దానికి సంబంధించి కూడా మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి, అదేవిధంగానే సదరన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఇట్లా ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంత లోపల కలెక్ట్ చేసి పెట్టుకొని ఇంత లోపల మీరు అప్లై చేసుకొని వాటన్నిటిని కూడా పెట్టుకోగలిగితే కన్నా ఈ 200 మందిలో ఖచ్చితంగా
మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రేపు నెల కాకపోయినా మళ్ళీ వచ్చే నెల అయినా కూడా సరే మీ జిల్లాల పరిధిలో మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ కిందనే ఇస్తారండి. దాంట్లో కూడా మీకేమి భయపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ 200 మందిలో జిల్లా పూర్తిగా కంప్లీట్గా తీసుకుంటారు. దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలకు సంబంధించి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇస్తారు. 200 అనుకోబాకండి, మినిమం 200. బట్ ఆ సంఖ్య కూడా జిల్లాల వారీగా పెంచుతారు. ఇప్పుడు అటు ఈ నెలలో ఇక్కడ 150 మందికే ఫస్ట్ ఎలిజిబిలిటీలో ఉంటారు. అలాంటిది 50 మందికి ఇంకో జిల్లాలో కూడా ఇస్తారు. లేదంటే 50 నెక్స్ట్ మంత్ ఇంకో 250 మందికి ఇస్తారు. అట్లా అంటే ఏదేదో ఒక 200 అనేది ఒక కొలబద్ధకం ఏం కాదు. ఉన్న అవకాశం బట్టి ఉన్న అర్హులైన వారికి అందరికీ కూడా ఇవ్వాలనేది ఆలోచన. అందువల్ల దానికి ఒక సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి దాన్ని ఇందులో కలిపి దాని తర్వాత ఇవన్నీ కూడా చేయబోతా అన్నారు. కాబట్టి అది దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే 28 జిల్లాల్లో ప్రస్తుతానికి 5,600 మందికి అయినప్పటికీ కూడా ఈ సంఖ్య అనేది నిదానంగా పెరుగుతుంది. 2-3 నెలల్లోనే ఈ సంఖ్య పెంచుకుంటూ పోయి అందరికీ కూడా ఇవ్వాలనేది ఆలోచన. కాబట్టి మీ సైడ్ నుంచి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా ఈ సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా మీకు సంబంధించిన లోకల్ లీడర్స్ అయినా సరే, లేదంటే ప్రభుత్వ అధికారులు కానీ, ఇలాంటి గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ను పట్టుకొని కానీ ఇట్లా వీళ్ళని పట్టుకొని వాటన్నిటికీ కూడా ఎట్లా చేసుకోవాలి ఏంటనే దానిపైన మీరు వాటిని అప్లై చేసుకొని వాటన్నిటి కూడా దగ్గర పెట్టుకొని సేకరించి పెట్టుకొని ఉండి మీరు అప్లై చేసుకోండి. అంటే ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళు మాత్రం వాటిని దగ్గర పెట్టుకొని ఆధార్ జిరాక్స్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పెట్టుకొని ఆయా కేటగిరీల్లో ఈ 3 కేటగిరీల్లో మీరు అప్లై చేసుకునే దానికి సిద్ధంగా ఉండండి. సర్టిఫికేట్ ఆల్రెడీ అంటే దీనికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అంటే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ఉన్నాయి, అందుబాటులోకి వచ్చిందని చెప్తున్నారు. బట్ మీకు లోకల్గా అక్కడ మీరు డిస్కస్ చేస్తే దానికి సంబంధించి కూడా మీకు సమాచారం ఇస్తారు. సో మొత్తం మీద ఈ నెల నుంచి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భంలో 2026 నుంచి కూడా ఈ కొత్త పింఛన్ అనేది కూడా ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రస్తుతానికి వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి వీళ్ళు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నారు. సో నెక్స్ట్ మార్చి ఏప్రిల్ తర్వాత ఆ 4,000 రూపాయల పింఛన్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మీరు కూడా ఏదైనా సరే ఈ సదరన్ సర్టిఫికెట్లు అయినా లేదంటే మీరు పింఛన్ ఎలిజిబుల్ అయినటువంటి డాక్యుమెంట్స్ మాత్రం మీ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ నెక్స్ట్ మంత్ పింఛన్లు ఇవన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు అనేది ఉండవు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పింఛన్లు తొలగింపులు కానీ పింఛన్లకు సంబంధించి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడా లేవు. రీవెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది నిరంతర ప్రక్రియ. కాబట్టి మనం ఇప్పుడంతా కూడా డిస్కషన్ అంతా కూడా ఈ కొత్త పింఛన్ల మీదనే ఉన్నారు. అంటే రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలకు 200 ఇస్తే ఎట్లా, జిల్లాలకు 200 ఇస్తే ఎట్లా, పెంచితే బాగుంటుంది, పెంచకపోతే మేము అందరూ ఇబ్బందులు పడతాం కదా, రకరకాల కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి అది కామెంట్స్ అనేది సహజం. బట్ అంటే లబ్ధిదారులు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అందరికీ కూడా ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కూడా అధికారులు దీనికి అందులో భాగంగానే ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళు కూడా మనం అభినందిద్దాం. త్వరలోనే అందరికీ మంచి జరగాలని చెప్పి సపోర్ట్ చేద్దాం, కోరుకుందాం. సో మొత్తం మీద మీరు ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి మాత్రం సదరన్ సర్టిఫికెట్లు అదేవిధంగానే మెడికల్ సర్టిఫికెట్లు ఈ 3 కేటగిరీల్లో 2 కేటగిరీలకి మెడికల్ సర్టిఫికెట్లు ఉండాలి. 10,000 రూపాయలు, 15,000 రూపాయలకి. దాంతోపాటు సదరన్ సర్టిఫికెట్ కూడా పెట్టాలి మీరు. ఇంకా 6,000 రూపాయల పింఛన్లకు సంబంధించి దివ్యాంగులకి సదరన్ సర్టిఫికెట్ ఉంటే చాలు. కాబట్టి మీరు ఆ రకంగా వాటన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 1-2 రోజుల్లోనే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభించబోతున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో